సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025వ సంవత్సరం కుంభం నుంచి మీనంలోకి శని ప్రవేశించడం వల్ల కలిగే ఫలితాలను చూస్తూ మనం వృశ్చిక రాశి యొక్క ఫలితాలను చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి శని 5వ స్థానంలో ఉండడం వల్ల కలిగే ఫలితాలు, మరి దానివల్ల వచ్చే పర్యవసానాలు ఇవన్నీ మనం తెలుసుకునే ముందు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అపాయింట్మెంట్ కోసం కింద నంబర్లను బుక్ చేసుకోండి. ఇక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి వృశ్చికం నుంచి 5వ స్థానంలో శని సంచారం ఉంది. తృతీయ చతుర్థాధిపత్యం పొందాడు శని. మరి తృతీయాధిపత్యం పొందడం, చతుర్థాధిపత్యం పొందడం అనేది కుటుంబ స్థానం కానీ మాతృస్థానం కానీ ఇలాంటి స్థానాలకు ఆధిపత్యం పొందడం. ఆధిపత్యంగా సామాన్యమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. పంచమ స్థానం కోణస్థానం కాబట్టి, క్రూరగ్రహం కాబట్టి కొంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ శని ప్రభావం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయాధిపత్యం పొందడం వల్ల కుటుంబపరమైన విషయాలలో కొన్ని చర్చలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఆస్తి తగాదాలు అనేటివి ఉంటే కుటుంబంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం, కోర్టుకు వెళ్లాల్సి రావడం, దానివల్ల కొన్ని రకాల చికాకులు కలగడం, ఆ కోర్టు వ్యవహారాల నుంచి బయటపడడానికి అనేక రకాలుగా పరిశ్రమ చేయాల్సి రావడం అనేది మనకు గోచరిస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్య కానీ అక్కాచెల్లెల మధ్య కానీ ఆస్తి తగాదాల వల్ల కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య పరిష్కారం కూడా ఈ పంచమ స్థానంలో శని సంచారం వల్ల కూడా సంభవిస్తుంది. అంటే ప్రారంభంలో కొంత ఇలాంటి చికాకు కలిగిన రాను రాను పంచమ స్థాన స్థితి వల్ల ఆ యొక్క సమస్యలు దూరమై మళ్ళీ కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఒకరి సహకారం ఒకరికి అవసరమై ఆ సమస్యను వాళ్ళే పరిష్కరించుకునే స్థితి అనేది కూడా కలుగుతుంది. అలాగే కొంత స్నేహితులతో కూడా వాదోపవాదాలు జరిగినా కూడా మరీ సమస్యల నుంచి బయటపడడం, స్నేహితుల వల్ల మీకు చాలా సహాయ సహకారాలు అందడం, అలాగే బంధువుల వల్ల కూడా కొంత సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. ఇక చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమంలో ఉండడం వల్ల మీరు గృహ నిర్మాణాలు చేపట్టాలి అంటే ఇది మంచి సమయంగా తీసుకోవచ్చు. మీరు వాహనాలు కొనాలన్నా కూడా మంచి సమయం. అలాగే మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి, ఆదాయ వనరులు పెంచుకోవాలి అని అనుకుంటే ప్రస్తుతం అయితే మంచి సమయంగా చెప్పుకోవచ్చు. శని పంచమంలో ఉన్నప్పుడు మీ యొక్క స్థిరాస్తులకు కానీ వాహనాలకు కానీ మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆ అనుకూలత అనేది మీ యొక్క వృద్ధికి అభివృద్ధికి చేయూతనిస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయవంతం పొందుతారు. విద్యా సంబంధమైన విషయాలలో కూడా శని చాలా అనుకూలిస్తాడు. చతుర్థాధిపతి పంచమంలో ఉండడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు, లేదంటే సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. ఇక దాంతోపాటు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అంటే టీచర్ ట్రైనింగ్ ఇలాంటి విద్యార్థులు కూడా మంచి విజయాలను దక్కించుకునే అవకాశం మనకి ఈ రాశికి సూచిస్తుంది. ఇక పంచమ స్థానంలో శని సంచారం వల్ల సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సంతానానికి అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబంలో సంతానం వల్ల కొంత అశాంతి కానీ నెలకొనే అవకాశం ఉంది. వారిని క్రమశిక్షణలో పెట్టే విధానంలో కొన్ని రకాల చికాకులు కలుగుతాయి. క్రమశిక్షణ లోపం పిల్లల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి బాగా సూచిస్తుంది. కాబట్టి పిల్లల యందు వారి యొక్క భవిష్యత్ యందు ఏకాగ్రత పెంచండి. వారు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆలోచన మీలోలా పెంచుకొని వారిని సక్రమంగా నడిపించే ప్రయత్నం చేయండి. లేదంటే భవిష్యత్తులో పిల్లలు చేసే పనుల వల్ల మీరు కొంత మనస్తాపానికి గురవాల్సి వస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకు కూడా కొంత శ్రద్ధ పెంచుకోండి. పంచమంలో శని సంచారము కొంత విద్యందు
వైక్లభ్యం పొందే అవకాశం ఉంది. అంటే వాటి నుంచి కొంత పక్క మార్గాలు వెతుక్కునే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు అధిక శ్రమ పడాలి, విద్యార్థులు కొంత ఏకాగ్రత పెంచుకోవాలి. అలాగే శని లాభం మీద అంటే ఏకాదశం మీద దృష్టి ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేది సంతానపరంగా కానీ, మీరు పెట్టినటువంటి స్థిరాస్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ మీ యొక్క లాభాలు అనేటివి పెరుగుతాయి. దానివల్ల ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు, విలాసాలు పెరుగుతాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు పెరుగుతుంది మీకు. మరి అలాగే భాగ్యం పైన దృష్టి ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధికి మీ కుటుంబంలోని వ్యక్తులు తోడవుతారు. దానికి అనేక రకాల సహాయ సహకారాలు అందించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక జన్మం పైన కూడా శని దృష్టి ఉండడం వల్ల కొంత సంఘర్షణ అనేది, మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఈ శని ప్రభావం కొంత ఉండడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి పరిష్కారానికి సామాన్యమైనటువంటి పరిష్కారాలు చేసుకోండి. ఎక్కువగా ఈశ్వరారాధన చేస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క దేవాలయ దర్శనాలు, స్వామివారికి వడమాలలు సమర్పించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ చేయండి. దానివల్ల కొంత అనుకూలత ఉంటుంది. అలాగే శని ప్రీత్యర్థం శనికి తైలాభిషేకము ఒక 5 వారాలు చేయించండి. ఈ జన్మ మీద దృష్టి ఉండడం అనేది దానివల్ల ఫలితాలు కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉంటే తగ్గుతాయి. అలాగే దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నువ్వులు దానం ఇవ్వండి, నల్ల నువ్వులు. దానివల్ల కొంతవరకు ఈ శని ప్రభావం తగ్గుతుంది. మరి ఇది వృశ్చిక రాశి యొక్క 2025వ సంవత్సరం శని మీనరాశి ప్రవేశించడం వల్ల కలిగే ఫలితాలు. మరి మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. స్వస్తి.